వెల్కమ్ టు రుచిఫై. ఈరోజు వీడియోలో నేను దొండకాయతో పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికి గాను ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. పులుసుల్లోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపును కూడా వేసి 1 నిమిషం వేయించుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా కట్ చేసుకున్న దొండకాయలను కూడా వేసి బాగా కలుపుకొని 5 నుండి 7 నిమిషంల పాటు బాగా మగ్గించుకోండి. 7 నిమిషంల తర్వాత నాకు దొండకాయలు అనేవి చూడటానికి ఇలా అయ్యాయి. ఇప్పుడు దీంట్లో మీ రుచికి సరిపడా కారము, ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ముక్కలకి పట్టించండి కలుపుతూ. ఇప్పుడు దీంట్లో చింతపండు రసాన్ని కూడా వేసుకొని మీకు కావలసిన క్వాంటిటీ ప్రకారము వాటర్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి పులుసుని అనేది కాసేపు మగ్గించుకోండి. 3 నిమిషంల తర్వాత మూత తీసి చూస్తే పులుసు అనేది ఇలా మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో నేను 2 స్పూన్ల వరకు వేయించిన నువ్వుల పొడి, అలాగే పావు స్పూను జీలకర్ర మెంతులతో చేసిన పొడిని కూడా వేసి ఒకసారి బాగా కలుపుతున్నాను. నువ్వుల పొడి వేసిన తర్వాత మీకు పులుసు అనేది చిక్కబడుతుంది. చివరగా దీంట్లో ఒక చిన్న బెల్లం ముక్కని కూడా వేశాను. పులుసులలోకి బెల్లం వేస్తే రుచి అనేది చాలా బాగుంటుంది. అలాగే పులుపుని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే వేసుకోకున్నా పర్లేదు. చివరగా గుప్పెడు కొత్తిమీరను కూడా వేసి 1 నిమిషం పాటు మగ్గించుకుంటే దొండకాయతో చేసిన పులుసు అనేది రెడీ అవుతుంది. దీన్ని వేడివేడిగా అన్నంతో సర్వ్ చేసుకోండి.